అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకో 2 రోజుల్లో 100 రోజులు పూర్తవబోతోంది. కేవలం ఇంకో 2 డేస్‌లోనే 100 డేస్ పూర్తయిపోద్ది. సో ఎన్నో ఆశలు, అంచనాల మధ్య ఎన్నో వర్గాల పూర్తి స్థాయి ఆమోదంతో, ఏకపక్షమైన ఫలితంతో, ప్రశ్నించే ప్రతిపక్షం కూడా లేకుండా కూటమి ప్రభుత్వం ఆవిర్భవించింది, ఏర్పాటైంది. సో దీనిలో అనేక మంచి ఉంది, చెడు ఉంది. ఈ 100 రోజుల్లో మంచి పనులు చేశారు, అందులో కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని వర్గాలకు ఇచ్చిన హామీల విషయంలో ఒక గందరగోళం. సో ఎంత ఎర్లీగా పరిష్కరిస్తే అంత మంచిది అనేది ఉంది. అందులో మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన వ్యవహారం. దాదాపుగా 95,208 మంది వెయిట్ చేస్తున్నారు ఈ విషయంలో క్లారిటీ కోసం, నియామకాలు పూర్తి చేయడం కోసం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, 2022 నవంబర్ 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 6,511, అందులో 6,100 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. 6,100 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి 2022 నవంబర్ 28వ తేదీన నోటిఫికేషన్ వచ్చిందనమాట. దీనిలో ఈ నియామక ప్రక్రియలో భాగంగా, ఈ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా 2028 నవంబర్ 2022లో నోటిఫికేషన్ వచ్చింది కదా. జనవరి 2023లో రిటన్ టెస్ట్ జరిగింది. ఈ నోటిఫికేషన్ని చూసి 4,28,000 మందికి పైగా 4,28,000 మందికి పైగా ఎగ్జామ్ రాశారు. రిటన్ టెస్ట్ రాస్తే జనవరి 2023లో జరిగిన రిటన్ టెస్ట్లో 95,208 మంది క్వాలిఫై అయ్యారు. రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయ్యి నెక్స్ట్ లెవెల్ రిటన్ టెస్ట్కి ఎంపికయ్యారు. సో రెండో దశలో రిటన్ టెస్టు ఫిబ్రవరిలో నిర్వహించాలి అనుకున్నారు. ఫిబ్రవరి 2023లో నిర్వహించాలి అనుకున్నారు, కానీ అది అప్పుడు హాల్ టికెట్లు కూడా ఇష్యూ చేశారు. మార్చిలో నిర్వహించాలనుకున్నారు, మార్చి 2023లో పెట్టాలనుకున్నారు, కానీ అప్పుడు హాల్ టికెట్లు కూడా ఇష్యూ చేశారు. కానీ సడన్గా ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో, అప్పుడు 2023లో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి చూడండి, దాంతో ఆ నియామక ప్రక్రియ ఆగిపోయింది. జరగాల్సిన నియామక ప్రక్రియ ఆగిపోయింది. దాంతో ఆ 95,208 మంది గుండెల్లో ఒక చిన్నపాటి రాయి పడింది. ఆ రాయి సైజు ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. ఆ గుండెల్లో పడిన రాయి ఇప్పటికీ పెరుగుతూనే ఉంది, ఎందుకంటే నియామక ప్రక్రియ పూర్తి అవ్వట్లా. ఈలోగా హోంగార్డులకు కల్పించే కోటా విషయంలో, హోంగార్డులకు దీనిలోకి తీసుకునే పర్సంటేజ్ కోటా విషయంలో కొన్ని తేడాలు వచ్చాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పులకు లోబడి ప్రభుత్వం అలా రిక్రూట్మెంట్ చేస్తే కొంతమంది అర్హులకు అన్యాయం జరుగుతుందని వీళ్ళ బాధ. సో అందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సో ఇప్పుడు ఆ కోర్టులో కేసు పెండింగ్లో ఉంది. కోర్టు కేసు క్లియర్ చేయాలి, ఈ నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. ఎందుకంటే చూడండి, ఎప్పుడు జరిగింది, 2022 నవంబర్ నాటిది. ఇప్పుడు ఇది 2024 ఆల్మోస్ట్ సెప్టెంబర్, అక్టోబర్ వచ్చేస్తుంది. అంటే 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయినా సరే ఇంకా నియామక ప్రక్రియ పూర్తి అవ్వాల. అప్పుడు ఉన్న ఏజ్ వాళ్ళు ఇప్పుడు డిస్క్వాలిఫై అవ్వచ్చు కదా. అప్పుడున్న దేహదారుఢ్యం ఇప్పుడు ఉండకపోవచ్చు, అప్పుడున్న ఫిట్నెస్, అప్పుడున్న మెంటల్ ఎబిలిటీ ఇప్పుడు ఉండకపోవచ్చు. కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. 95,208 మంది కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి ఈ రిక్రూట్మెంట్ దశ పూర్తి అవ్వడం కోసం. సో ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా పాదయాత్రలో హామీ ఇచ్చారు, ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తాము అని. మరి 100 రోజులు వస్తుందిగా. నారా లోకేష్ గారు పాదయాత్రలో 100 రోజుల డెడ్ లైన్ చాలా అంశాలకు పెట్టారు. సో అందులో భాగంగా కార్వేట్ నగరంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు, ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్వేట్ నగరంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. అలాగే ఇది కూడా 100 రోజుల్లో, ప్రభుత్వం వచ్చిన 100 డేస్లో మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి చేస్తామన్నారు. ఇది చేయాలి అంటే సుప్రీంకోర్టులో కేసు క్లియర్ చేయాలి. ఆ హోంగార్డుల కోటా విషయంలో క్లారిటీకి రావాలి. సో దీని మీద ఈ 95,000 కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి కదా. నోటికాడ కూడు లాకేసుకున్నట్టే కదా. ఎవరు మాత్రం ఒప్పుకుంటారు?
ఇప్పుడు ఈ 95,000లో ఆ సెలెక్ట్ అయ్యే 6,000 మంది ఎవరైనా కావచ్చు. కానీ ఒక ఫార్ములా ప్రకారం, ఒక ప్రక్రియ ప్రకారం రిక్రూట్మెంట్ పూర్తయితే ఆ 6,100 మందికి ఉద్యోగాలు వస్తే మిగిలిన వాళ్ళు కూల్గానే ఉంటారు, పర్వాలేదు, ఏముందిలే ఎగ్జామ్ జరిగింది లేదా టెస్ట్ జరిగింది లేదా ఎంపికల్లో మేము వెనుకబడ్డాం అనుకుంటారు. అలా కాకుండా ప్రభుత్వమే జాప్యం చేస్తే, ప్రభుత్వమే లేట్ చేస్తే, ప్రభుత్వం కారణంగానే మేము వెనుకబడ్డాము అని అనుకుంటారు. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు. అందులోకి ఇచ్చిన హామీ పెండింగ్లో ఉంది. వేలాది మంది కుటుంబాలు ఎదురు చూస్తున్నారు. అన్నిటికంటే అత్యంత ముఖ్యంగా మన రాష్ట్రంలో 20,000కు పైగా పోలీసులు రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది, కొరత ఉంది, కానిస్టేబుల్ కొరత ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 2021 అక్టోబర్ 21న ఒక హామీ ఇచ్చారు. సంవత్సరానికి 6,500 పోస్టులు భర్తీ చేస్తాము అని హామీ ఇచ్చారు. సంవత్సరానికి 6,500 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి 2022 నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారనమాట. మరి ఇప్పటికీ కూడా పూర్తి అవ్వాల. ఇంకా ఈ ప్రక్రియ, ఈ నియామకాలు ఎప్పుడు పూర్తి చేస్తారు, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ కొరత ఎప్పుడు భర్తీ చేస్తారు, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సవాళ్ళే. సో ప్రభుత్వం అర్జెంటుగా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఒక అపఖ్యాతి, ఒక చెడ్డ పేరు మూటగట్టుకోవడం తప్ప ఇంకేం యూజ్ ఉండదన్నమాట. థ్యాంక్ యూ.